హలో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కానీ ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే రెండు విషయాల మీద ఆధారపడి ఉంది. ఆ రెండు విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను మీ రవీంద్ర కోట, ప్యాసివ్ ఇన్కమ్ ఎక్స్పర్ట్. చూడండి, ప్రతి ఒక్కరం కూడా మనకు కావాల్సినటువంటి, మనం కోరుకున్నటువంటి ఆనందం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ కావాలంటే మనము ఒకటి అందులో మనకు డబ్బు కావాలి, రెండవది ఆరోగ్యము కావాలి. ఈ రెండు ఎవరైతే సొంతం చేసుకోగలుగుతారో వారు మాత్రమే వీటిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇలా జీవించే అవకాశం ఉంది. మనం కోరుకున్న విధంగా మన లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మరి ఈ రెండు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయా అని ఒకసారి కనుక ఆలోచిస్తే ఈ రెండు ప్రతి ఒక్కరి దగ్గర లేవు. కొందరిని పరిశీలించి చూస్తే కొందరింట్లో డబ్బు బాగా ఉంటుంది, కానీ ఆరోగ్యం ఉండదు. ఇంకొందరిని పరిశీలించి చూస్తే వాళ్ళ ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులు ఉంటారు, కానీ అనుకున్నంత డబ్బు ఉండదు. మరి ఈ రెండు కావాలి. ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు మాత్రమే అనుకున్నటువంటి లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు, అనుకున్న విధంగా జీవించగలుగుతారు. సో మరి ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే, మరి ఈ రెండింటిని సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి? మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యం, మనం ఆరోగ్యంగా ఉండాలి, 100% ఆరోగ్యంగా జీవించాలి అని అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనారోగ్యం గురించి తెలుసుకోవాలి. మనం అనారోగ్యం ఎందుకు వస్తుంది, దేనివల్ల అనారోగ్యం పాలవుతున్నామనే విషయం కనుక తెలిసినట్లయితే, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కనుక తీసుకున్నట్లయితే మనం అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అదేమిటి మరి? దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అదేవిధంగా యోగా ప్రాణాయామం ఎలా చేయాలి, వాకింగ్ ఎలా చేయాలి, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే మనం ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, నీళ్ళు ఎలా తాగాలి, భోజనం ఎలా చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎంత పడుకోవాలి అనేటువంటి అనేక కోణాల నుంచి మనకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదే మరి సెకండ్ విషయం తీసుకుంటే, డబ్బు కావాలి అని అంటే, డబ్బు సంపాదించాలని చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉన్నారు. ప్రొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉన్నారు, కానీ అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోతున్నారు. కారణం ఏమిటి అని అంటే, డబ్బు సంపాదించడానికి పని చేస్తున్నాం, కానీ డబ్బు ఏం పని చేస్తే డబ్బు వస్తుందో తెలియదు. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎలా పని చేయాలో తెలియదు. ఎందుకంటే మన చదువుకున్న యూనివర్సిటీలో ఇదంతా చెప్పబడలేదు, మన చుట్టుపక్కల వారికి ఇదంతా నాలెడ్జ్ తెలియదు, ఇలాంటి స్కిల్స్ తెలియదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. ఇలాంటి స్కిల్స్ లేకపోవడం వల్లనే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, దీనివల్ల మనం ఆర్థిక స్వతంత్రాన్ని పొందలేకపోతున్నాం. మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, మనం అనుకున్నంత డబ్బు సంపాదించాలంటే మనకు కావాల్సినటువంటి విషయం ఏమిటంటే, దానికి సంబంధించిన స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ నేర్చుకున్నప్పుడే మనం అనుకున్నంత డబ్బు సంపాదించగలుగుతాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోగలుగుతాం. ఆరోగ్యం గురించి ఏ విధంగా అయితే పూర్తి నాలెడ్జ్ తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతాం, ఎలాగైతే ఉందో ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకోవాలంటే కూడా దానికి సంబంధించిన స్కిల్స్ పూర్తిగా తెలుసుకోవాలి. కానీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. చాలా మంది ఏమనుకుంటారంటే, మాకు అన్ని తెలుసు సార్ అంటారు. కానీ అన్ని తెలిస్తే ఈ రోజు నువ్వు ధనవంతుడిగా చాలామంది కావాలి, అన్ని తెలిస్తే ఈ రోజు నీ యొక్క బ్యాంకులో డబ్బులు ఉండాలి, అన్ని తెలిస్తే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, అన్ని తెలిస్తే నీ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే కెపాసిటీ నీకు ఉండాలి, అవన్నీ చేసుకొని ఉండాలి. మరి ఇవన్నీ ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం కనుక క్రాస్ క్వశ్చన్ వేసుకుంటే, మనం ఎంతవరకు తెలుసు, మరి ఎంతవరకు ఇవన్నింటినీ అచీవ్ చేస్తున్నాం, మరి ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటున్నాం, ఎంతవరకు డబ్బు సంపాదిస్తున్నాం అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి వీటి గురించి మీకు నాలెడ్జ్ కావాలి అని అంటే, ఇక్కడ మనకు ఆర్కెవరల్ ట్రైనింగ్ అకాడమీ తరఫున మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ నాలెడ్జ్ అంతా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేయబడుతూ ఉన్నాయి. చూడండి, ప్రపంచంలో ఎవరైతే ఎదిగారో, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ ఒక కోచ్ ఉంటారు, ఒక మెంటర్ ఉంటారు, అదేవిధంగా వారికి ఒక గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు మనకంటూ ఒక కోచ్ ఉండాలి, మనకు ఒక మెంటర్ ఉండాలి, మనకు ఒక గైడర్ ఉండాలి అని చెప్పలేదు ఎవరు కూడా. ఎందుకనంటే మన తాతకు ఒక కోచ్ లేరు, మన నాన్నకు కూడా కోచ్ లేరు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు తెలిసిన విధంగా పనిచేస్తూ వెళ్ళారు, తెలిసిన కోణంలో పనిచేస్తూ వెళ్ళారు. అందుకే వాళ్ళు మామూలుగా మధ్యతరగతి కుటుంబంలోని జీవిస్తూ జీవనాన్ని కొనసాగించి వాళ్ళు ఈ లోకాన్ని నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఈరోజు మనం అలా కాకూడదు, మనం మన యొక్క లైఫ్ని మార్చుకోవాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తుని నిర్మాణం చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే, మనము లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ ఉంటేనే మనం ఇక్కడ అద్భుతాలు చేయగలుగుతాం, ఈ స్కిల్స్ ఉంటేనే మన లైఫ్ని మార్చుకోగలుగుతాం, ఈ స్కిల్స్ ఉంటేనే ఈ రెండింటిని మనం సొంతం చేసుకోగలుగుతాం. ఇటు ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఇటు డబ్బు కూడా బాగా సంపాదించగలుగుతాం, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. సో వీటన్నింటి కొరకు మీరు ఇక్కడ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.